సార్ లెక్క కరెక్ట్గా ఉంది. అంతా కరెక్ట్గా ఉంటే వాడి తమ్ముడు మాత్రం మన దగ్గర ఎందుకురా? వదిలేయండి. రేయ్ వాడిని వదిలేయండి రా. హలో నాన్న, నేను రేవతిని మాట్లాడుతున్నాను. చెప్పమ్మా. నాన్న, నేను షూటింగ్ స్పాట్ నుండి మాట్లాడుతున్నాను. ఏంటి అక్కడ ఏమైనా ప్రాబ్లమా? అబే అదేం లేదు నాన్న, ప్యాకప్ అవడానికి లేట్ అయ్యేటట్టుంది. అయితే నీకేంటి, వాళ్ళే డ్రాప్ చేస్తారు కదా. దించుతాను నాన్న, కానీ లేట్గా ఇంటికెళ్తే ఇంట్లో ఏదైనా గొడవ అవుతుందేమో అని భయంగా ఉంది. గొడవ అవుతుందా? ఎందుకు? నేను ఇలా యాక్టింగ్ చేయడం అత్తయ్యకి వాసుకి ఇష్టం లేదు, కోపంగా ఉన్నారు. ఇప్పుడు లేటుగా వెళ్తే అదే కారణంగా చూపించి గొడవ చేస్తారేమో. అందుకే మీరు కాస్త ఇంటిదాకా వచ్చి దిగపెట్టి వెళ్తే ఏ గొడవ రాదనిపిస్తుంది. నాన్న, మీరిప్పుడు ఖాళీగానే ఉన్నారా? రావడం కుదురుతుందా? అదేంటమ్మా అలా అంటావు? నాకు నీకంటే ముఖ్యమే ఉంటుంది చెప్పు. నేను ఖచ్చితంగా వస్తాను. అవును, షూటింగ్ ఎక్కడన్నావు? ఓకే ఓకే, సరేనమ్మా, నేను వస్తాను. సరే, ఉంటానన్నా. సార్ ఏమన్నా ప్రాబ్లమా? లేదురా, అమ్మాయి ఫోన్ చేసింది. సార్ మీరు అన్నిట్లో గెలుస్తున్నారు కానీ అమ్మాయి గారి విషయంలో మాత్రం గెలవలేకపోతున్నారు సార్. లేదురా, ఇప్పుడు గెలుస్తాం, గెలుస్తాం, ఇప్పుడు గెలుస్తాం మనం. ఏంటో నువ్వు అనేది? పెళ్లికి రావాలండి. ఇదిగో పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. నువ్వు రాకపోతే పెళ్లికి నేను వెళ్ళను. నేను రానంటే రాను, అంతే. ఇదిగో నువ్వు రాకుండా నేను ఒక్కడే వెళ్తే అక్కడ అందరూ మీ ఆవిడేది, ఎందుకు రాలేదు, ఏంటి అని రకరకాలుగా 1,00,000 ప్రశ్నలు వేస్తారు. అందుకే నేను వెళ్ళను. దాందే ఉందండి, దానికి ఒంట్లో బాగోలేదని ఏదోటి చెప్పొచ్చు కదా. అంత అబద్ధాలు ఆడాల్సిన అవసరం ఏంటే? ఇదిగో నువ్వు నగలు లేకుండా పెళ్లికి రావు, అంతే కదా? సరే, నేను వెళ్ళి గిల్టీ నగలు తెస్తాను, అవి వేసుకునిరా. చూసేవాళ్ళకి అవి గిల్టీ నగల ఒరిజినల్ నగల అని ఏమీ తెలియవు. మా ఆడవాళ్ళ సంగతి మీకు తెలీదు. కళ్ళు మూసుకుని చెప్తారు అవి గిల్టు నగలా బంగారు నగలా అని. అవి గిల్టు నగలని తెలిస్తే ఆ తర్వాత కథల కథలుగా చెప్పుకుంటారు. మొహం మీదే అడిగినా అడుగుతారు. ఆ విషయం అలా అలా మా అమ్మ చెవును పడుతుంది. అప్పుడు ఆవిడ, అయ్యో నేను పెట్టిన నగలు ఏమయ్యాయి, ఏం చేశారంటూ మనల్ని అడగడమో, అమ్ముకు తిన్నారని నలుగురితో చెప్పుకుని బాధపడ్డమో చేస్తుంది. అదంత అవసరమా? అందుకే రానంటున్నాను, దయచేసి అర్థం చేసుకోండి. నువ్వు చెప్పేది కూడా కరెక్టేనే, కానీ నువ్వు రాకుండా నేను మాత్రం ఎలా వెళ్ళను? ఇదిగో ఇద్దరం మానేద్దామే. ఇద్దరం వెళ్ళకపోతే మనకింత మర్యాద ఇచ్చి ఇంటికొచ్చి శుభలాకిచ్చిన వాళ్ళు ఏమనుకుంటారు? అర్థమైంది కదా? అందుకే వాళ్ళ మనసు బాధపడకుండా ఉండటానికే మనం వెళ్ళి తీరాలి. అలాంటప్పుడు ఆ నగల టాపిక్ అనవసరం. అంతగా ఎవరన్నా అడిగారనుకో, ఏదో అవసరం వచ్చింది తాకట్టు పెట్టుకుందాం అని చెప్తాం. తప్ప నువ్వొకడవి. మనమేదో మంచిగా మన బతుకేదో మనం బతుకుతున్నామని అందరూ అనుకుంటుంటే, తాకాటు పెట్టుకున్నావు, అమ్ముకు తిన్నావని అంటుంటే మళ్ళీ నువ్వు మారేవు, తాగి తందనాలు ఆడుతున్నావు అంటారు. అలాంటి చెడ్డ పేరు తెచ్చుకోవాలా? ఏంటే ఇది? అదంటే ఇదంటావు, ఇదంటే అదంటావు. ఇదిగో ఇలా అయితే కుదరదు కానీ ఏదో ఒకటి చెప్పవే. నువ్వెన్ని చెప్పు, నేను మాత్రం పెళ్లికి రానంటే రాను, అంతే. ఏయ్, నేను చెప్పేది వినవే, నీ ఇష్టం వచ్చినట్టు. ఏంటనే అక్కడే నిలబడిపోయావు? లోపలికి రా అన్నయ్య. రేయ్ రే బావా, రారా లోపలికి.
బస్ ఎన్నింటికి రా? బస్సా? అదేరా, మీరిద్దరూ ఏదో పెళ్ళికి వెళ్ళాలి కదా, ఆ బస్ ఎన్నింటికి? అది 10 గంటలకు రా. సర్లే, నువ్వు చొక్కా వేసుకుని నాతో బయటికి రా. ఎక్కడికి? చెప్తాను రారా. అరే ముందు చెప్పరా, వస్తాను. డబ్బులు అడిగావుగా, ఇదిగో 1000 రూపాయలు. చొక్కా వేసుకుని నాతో రా. అదేంట్రా అడిగిన డబ్బులు ఇచ్చావు, మళ్ళీ రారా బయటకు అంటున్నావు? బయట అంత ముఖ్యమైన పనే ఉందిరా. ఏంటన్నయ్య బస్సు ఎన్ని గంటలకని అడుగుతున్నావు, ఈయనేమో బయటికి రమ్మంటున్నావు. నాకేం అర్థం కావట్లేదు. ఏంటి విషయం? ఏం లేదమ్మా, ఇంతకాలం మీరిద్దరూ నా కోసం చాలా కష్టపడ్డారు. మీరు మాట్లాడుకున్నదంతా నేను గేటు దగ్గర నుంచి విన్నానమ్మా. మీరు పెళ్ళికి వెళ్ళాలి, కానీ నగలు లేవు. నా కోసం తాకట్టు పెట్టారు. అందుకే వాడిని నాతో పాటు రమ్మంటున్నానమ్మా. ఈరోజు పొద్దున్నేగా ఇంటి కాగితాల్ని ఆవిడ పేరు మించి నా పేరు మీదకి మార్చారు. ఆ కాగితాల్ని తాకట్టు పెట్టి నీ నగల్ని విడిపించేస్తానమ్మా. రేయ్ నీకేమన్నా పిచ్చా? పొద్దున్నే నీ పేరు మీద రిజిస్టర్ అయిన ఇల్లు రాత్రి కాగానే తాకట్టు పెడతావా? అందులో తప్పే ఉందిరా. మీరింతకాలం మౌనంగా ఉన్నారు. ఇంకా ఆలస్యం చేయడం నాకిష్టం లేదురా, అందుకే రమ్మంటున్నాను. అన్నయ్య మా మాటలు విని నువ్వు తప్పుగా అనుకుంటున్నావు. ఇంటి కాగితాలు తాకట్టు పెట్టి నగలు తేవాల్సిన అవసరం లేదు. అలాంటి అవసరమే ఉంటే అడిగేవాళ్లమే కాదు. చెల్లెమ్మా, ఇప్పటికే ఈ మాట మీరిద్దరూ చాలాసార్లు చెప్పారు. నేను కూడా పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పుడు కూడా పట్టించుకోకపోతే సంస్కారం అనిపించుకోదమ్మా. అందుకే చెప్తున్నాను. బావా, నాతోరా. అన్నయ్య దయచేసి నేను చెప్పేది కూడా కాస్త వినండి. పొద్దున్నే ఈయన చెప్పారు ఇల్లు మీ పేరును మారిందని. నేను చాలా సంతోషపడ్డాను. ఆ కుటుంబం కోసం నువ్వెంత కష్టపడ్డావో వాళ్ళు అర్థం చేసుకోవట్లేదని బాధపడ్డాను. ఇప్పుడు ఈ దీపాలు పెట్టే ఈ టైంలో ఆ ఇల్లు తాకట్టు పెట్టడం మంచిది కాదన్నయ్య. అలా చేస్తే మా మనసుకు కష్టం కలుగుతుంది. నగలు లేకపోతే ఇబ్బంది ఏమీ లేదు. ఇంటి కాగితాలు మాత్రం తాకట్టు పెట్టకండి అన్నయ్య. ఏంటమ్మా ఇది? నేను మీకోసం ఏం చేశానమ్మా? నిజంగా ఏమీ చేయలేదు. అయినా మీరు నా మీద ఇంత ప్రేమ చూపిస్తున్నారంటే అది నిజంగా మీరిద్దరి గొప్పతనం, సంస్కారం, అలాగే నా అదృష్టం. అలా అంటావేంటన్నయ్య? ఏం చేయలేదా? ఈ జీవితం నువ్వు పెట్టిన భిక్షే. ఈయన తాగుబోతే బాధ్యత మర్చిపోయి తిరిగే ఈ మనిషిని మార్చిందెవరు? ఈయన బాధ భరించలేక నేను అలిగి పుట్టింటికెళ్తే నచ్చచెప్పి తీసుకొచ్చి ఈ సంసారాన్ని నిలబెట్టిందెవరు? మా దగ్గర ఇప్పుడు డబ్బులు లేకపోవచ్చు, కానీ సంతోషం ఉందన్నయ్య. దీనికి అంతటికీ కారణం నువ్వే కదా. దయచేసి మా మాట వినండి. ఆ ఇంటి కాగితాలు మాత్రం తాకట్టు పెట్టకండి. ఇంతకాలం డబ్బు సంపాదించడమే గొప్ప అనుకున్నానమ్మా. కానీ మీలాంటి మంచి మనుషుల మనసుల్లో స్థానం సంపాదించడం గొప్పన్న విషయం నాకిప్పుడే అర్థమైంది. ఇంతకన్నా నాకింకేం కావాలమ్మా? రేయ్ ఏంట్రా అంత పెద్ద పెద్ద మాటలు? ఇదిగో ఈయన ఇలాగే వదిలేస్తే మాట్లాడుతూనే ఉంటాడు కానీ పొద్దున్నుంచి కష్టపడ్డ మనిషి, ఆకలితో ఉంటాడు. ముందు లోపలికి తీసుకెళ్లి భోజనం పెడదాం. పద. రే బావా రారా. వద్దు బావా, నా కోసం అర్చనింట్లో వంట చేసుంటుంది. నేను ఇంటికెళ్ళి తింటాలే. చూడన్నయ్య, మనమంతా ఇలా కలిసి చాలా రోజులైంది. కాస్త తినేసెల్దురు. రెండన్నయ్య. సరేనమ్మా, వడ్డించు. రారా. రండి. ఒరే వాసు, టైం 10:30 అయిందిరా. రేవతి ఇంకా రాలేదురా. అయితే నన్నేం చేయమంటావు? అదేంట్రా అలా అంటావు? రేవతి ఇంటి కోడలు, నీ పెళ్ళాం. ఇంత టైమైనా ఇంకా రాకపోతే నాకు చాలా భయంగా ఉందిరా. వెళ్ళి కాస్త చూసిరారా. నన్ను ఎక్కడికెళ్ళి చూసిరామంటావే? కారు వచ్చి తీసుకొని వెళ్ళింది, అలాగే దించేసి వెళ్తారులే. ఒరే, రోజు టీవీల్లో పేపర్లో ఏవేవో వార్తలు వస్తుంటాయి. నాకు చాలా భయంగా ఉందిరా. దేనికమ్మా భయపడ్డాం? అది మన మాట వినకుండా దానికి ఇష్టం వచ్చినట్టు నడుచుకుంటుంటే నేను వెళ్ళి వెతకాలా? నాకు అవసరమా? నేను వెళ్ళను. అది కాదురా వాసు. ఒరే వాసు, కనీసం ఫోన్ అయినా చేసి చూడరా. అయ్యో, ఇదేమో చెప్పిన మాట విందు, వీడేమో వెళ్ళనంటాడు. నేనేం చెయ్యాలి? అంతా నా కర్మకొచ్చింది. అర్చన, ఆవిడ వాసు మీద అరుస్తోంది. ఇంట్లో ఏదైనా గొడవ? అవును,
రేవతి యాడ్ ఫిలింలో నటించడానికి వెళ్ళింది కదా? ఏంటి రేవతి నటించడానికి వెళ్ళిందా? అవును. రేవతి వాళ్ళ పెద్దమ్మ కూతురు నేహ వచ్చి యాడ్ ఫిలిమ్స్ లో నటిస్తుందంట. ఆమె షూటింగ్ కోసం ఈ ఊరు వచ్చినప్పుడు రేవతి కూడా ఆమెను చూడ్డానికి వెళ్ళింది. అక్కడ రేవతిని చూసిన ప్రొడ్యూసర్ డైరెక్టర్ వాళ్ళ మనుషులు ఇంటికొచ్చి రేవతిని నటించమన్నారు. ఈ విషయం అత్తయ్యకి వాసుకి నచ్చలేదు. కాని రేవతి డబ్బు అవసరం ఉంది, అయినా నటిస్తే తప్పేంటి అని వాదించి నటించడానికెళ్ళింది. ఈరోజు ఇంటి ఖర్చులకని 5,000 రూపాయలు ఇచ్చెళ్ళింది. పొద్దున్న వెళ్లిన రేవతి ఇంకా ఇంటికి రాలేదని అత్తయ్య కంగారు పడుతుంది. వాసును వెళ్లి చూడమంటే వెళ్లలేదు. అయినా రేవతికి ఇవన్నీ అవసరమా? మనలాంటి కుటుంబాల్లో ఇలా నటించడం ఇవన్నీ అవసరమా? తలా ఒక మాట అంటారు. నలుగురితో పాటు రేవతి కూడా ఇంట్లో ఉండొచ్చు కదా. అదేంటి అర్చన అలా మాట్లాడతావు? నటించడంలో తప్పే ఉంది. అయినా మనలాంటి ఇళ్లలో వాళ్ళు నటించకూడదని ఏమన్నా రూల్ ఉందా? కొన్ని వేల మంది అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. అవకాశం వచ్చినప్పుడు ఉపయోగించుకోవాలి. అంటే నటించడంలో తప్పేం లేదంటావా? చూడర్చన, రేవతి అవకాశాల కోసం ఆఫీసుల చుట్టూ ఏం తిరగట్లేదే. వాళ్ళంతటా వాళ్లే వచ్చి అవకాశం ఇచ్చారు. అది రేవతి ఉపయోగించుకుంటోంది. రేపు రేవతికి బాగా పేరొచ్చిన తర్వాత మనందరం తనని మనమ్మాయని గొప్పగా చెప్పుకోము. అందులో తప్పే ఉంది అర్చన. ఇంకా తప్పులంటావా? ప్రతి ఫీల్డ్లో మంచి చెడు రెండూ ఉంటాయి. మనం మంచిని తీసుకుని చెడును వదిలేయాలి. అయినా రేవతి బాగా చదువుకున్న అమ్మాయి. ఆమెకి ఎప్పుడెలా ప్రవర్తించాలో బాగా తెలుసు. ఇంకా తప్పులనేవి ప్రతి ఫీల్డ్లో కామనే అర్చన. ఈ రోజుల్లో అమ్మాయిలు అన్ని రంగాల్లో చురుగ్గా ఉంటున్నారు. రాత్రనక పగలనక కష్టపడి పనిచేసి డబ్బులు సంపాదిస్తున్నారు. షూటింగ్ అన్నాక ఒక్కొక్కసారి లేట్ అవుతూనే ఉంటుంది. ఇంత చిన్న విషయానికి వాళ్ళంత కంగారు పడిపోతే ఎలా అర్చన? సర్లే, ఇవన్నీ మనం చెప్తే మన మీదే విరుచుకుపడతారు. నువ్వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కురా, అన్నం పెడతాను. వద్దర్చన, నేను శివగాడింట్లో తినేసొచ్చాను. ఏంటి, అన్నయ్య వాళ్ళింట్లో తినొచ్చావా? ఏంటి విశేషం? విశేషమేం లేదు. వాడు చెల్లెమ్మ ఓ బంధువులింట్లో పెళ్ళుంటే ఊరెళ్తున్నారంట. నన్ను ఒక 1000 రూపాయలు అడిగాడు. అవి ఇవ్వడానికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళినప్పుడు నాకు చాలా బాధగా అనిపించింది అర్చన. దేనికి? అది జరిగింది. నాకు చాలా ఇబ్బందిగా అనిపించింది అర్చన. ఇవాళ కూడా వాళ్ళు నా దగ్గర అసలు విషయం దాచాలని ప్రయత్నం చేశారు. చెల్లెమ్మకి మన మీద అసలు ఏమాత్రం కోపం లేదు. పైగా నేనేదో వాళ్ళకి మేలు చేశానని వాళ్ళ కృతజ్ఞత నా మీద ఉంది. అయిన వాళ్లే మనల్ని కాని వాళ్లలాగా దూరం ఉంచారు. వాళ్లకన్నా స్నేహితులే గొప్ప అని అన్నయ్య వదిన నిరూపించారు. ఏ లాభం ఆశించకుండా వాళ్ళు కష్టపడుతూ మనకి సాయం చేశారు. మనం తిరిగి ఏ సాయం చేయలేని పరిస్థితిలో ఉన్నామని తెలిసి కూడా మన మీద ప్రేమ పెంచుకున్నారు. వాళ్ళ రుణం తీర్చుకోలేనిది. వాళ్ళ కోసం మనం ఏదో ఒకటి చెయ్యాలి. కరెక్టే అర్చన, చెయ్యాలి. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం కూడా ఏమీ చేయలేం. ఓదార్పుగా 4 మాటలు మాట్లాడగలం, అంతే. కానీ ఏదో ఒకటి చేయాలి, చేద్దాం. సర్లే, నువ్వు ముందు తిను, నేను కాళ్ళు చేతులు కడుక్కొస్తాను. ఏమయ్యో, టైం 11 అయింది. రేవతి ఇంకా రాలేదు. వాసులు ఫోన్ చేయమంటే వాడేం పట్టించుకోవడం లేదు. నేను ఫోన్ చేస్తుంటే కలవడం లేదు. ఇప్పుడు ఎలాగయ్యా? నాకెందుకో భయంగా ఉంది. ఊర్లో భయపడకే. నువ్వు కంగారు పడి నన్ను కంగారు పెడతావు. కారులో తీసుకెళ్లారు, కారులో తీసుకొస్తారు. ఒకవేళ అక్కడ షూటింగ్ ఏమన్నా లేట్ అయిందేమో. 10 నిమిషాలు ఆగి చూద్దాం ఉండు. అదిగో మాటల్లోనే కారు వచ్చేసింది. దా. రేవతేనే. అన్నయ్య గారు వచ్చారు. ఎవయో అన్నయ్య గారు, పద. రండి నాన్న. రండన్నయ్య గారు, రండి. రామ్మా, రండన్నయ్య గారు. రండన్నయ్య గారు, రా నాన్న. రండి. కూర్చోండి. ఏమనుకుంటున్నారు? అసలు మీకు మీరేమనుకుంటున్నారు?
ఏంటన్నయ్య గారు ఏమైంది? ఏమైందో నిజంగా మీకు తెలీదు? తెలిసి కూడా తెలియనట్టు అమాయకంగా నటిస్తున్నారా? ఏంటి నాన్న మీరు గొడవ జరగకూడదని మిమ్మల్ని తీసుకొస్తే మీరే వచ్చి గొడవ చేస్తున్నారు. నువ్వు మాట్లాడకమ్మా, నీకేం తెలీదు. వీళ్ళ సంగతి అసలు తెలీదు. అమ్మా నాన్నను వదిలేసి మీ ఇంటికి వచ్చిన అమ్మాయిని ఇలాగైనా చూసుకునేది? ఇలా వదిలేసి మీ దారిని మీరుంటాం పద్ధతేనా? నాన్న ప్లీజ్ నాన్న ఊరుకోండి. నువ్వు ఊరుకోమ్మా. నువ్వు నన్ను మాట్లాడద్దన్నా సరే, నీకు న్యాయం జరిగే వరకు నేను వీళ్ళని ప్రశ్నించే తీరుతాను. వీళ్ళని అడగాల్సిన 4 మాటలు అడిగేస్తాను. ఏంటండి ఏదో న్యాయం జరగడం కోసం 4 మాటలు అడుగుతానంటున్నారు? ఇప్పుడు రేవతికి ఏం అన్యాయం జరిగింది? నాకేం అర్థం కావట్లేదు. మీకేం అర్థం కావు, నాకు మాత్రం అన్నీ అర్థమయ్యాయి. ఇదిగో, నా కూతురికి ఏం జరిగినా అడగడానికి ఎవ్వరు లేరనుకుంటున్నారేమో. ఈ మాధవరావు ఉన్నాడు. అసలు ఏం జరిగిందని మీరెంత ఆవేశపడుతున్నారో నాకు అర్థం కావడం లేదు. అసలు ఏం జరిగిందో చెప్పండి అన్నయ్య గారు. ఏమీ జరగలేదని మీరంటే సరిపోతుందా? జరగాల్సిందంతా జరిగిపోయింది. మీ బుద్ధి నాకు అర్థమైంది.